వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సంధ్య. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాడి వేడిగా అనేక అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తెరమీద తీసుకొస్తుంది. తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని కూటమి ప్రభుత్వం తలపట్టుకుంటుంది. లెక్కపత్రం లేకుండా తమకు అనువైన బిల్లులే మంజూరు చేసుకుంటూ పోయిన జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండలిలో మరోసారి ఆర్థిక మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. ఇక తాను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బకాయిలు 7,000 కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పారని, కానీ లెక్కలు చూస్తుంటే మాత్రం 1,14,000 కోట్లుగా రాష్ట్రం అప్పు తేలిందని అన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల దారి మళ్లించారన్నారు పయ్యావుల. అయితే ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలు ఏం వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకసారి వినే ప్రయత్నించుదాం. పీసీఆర్ బైట్ ప్లీజ్. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28,457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28,457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్. ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోత పడింది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కదా, పయ్యావుల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ. మొత్తానికి రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అయితే దీనికి సంబంధించి లెక్కలతో సహా ఉన్నాయి అంటూ కూడా ఆయన సభావేదికగా తెలియజేసే ప్రయత్నం చేశారు. బయటికి కనిపిస్తున్న దానికన్నా వెనకల ఉన్న బొక్కలు లెక్కలు చాలా ఉన్నాయి అనేసి అంటున్నారు. ఒక్కసారి పయ్యావుల కేశవ్ గారు కూడా ఏమన్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఈ శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు అధ్యక్ష. చూశారు కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పుల లెక్కలకు సంబంధించి గత ప్రభుత్వం చేసింది ఇంత, చెప్పింది ఇంత అంటూ లెక్కల అంకెల గారడీలు చూపిస్తున్నారు. కాసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం యాక్సిస్ బ్యారో తీసుకుంది 28,000 కోట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మా దగ్గరకు వచ్చేసరికి అది కుదరలేదు అనేసి అని చెప్పడం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్లు అని చెప్తే ఇప్పుడు వచ్చేసి లెక్కల్లో చూసిన అంకెలకు సంబంధం లేకుండా ఉంది,
ఏం జరుగుతుందని ప్రజలే చూస్తున్నారు అని అంటూ కౌంటర్లు ఎన్కౌంటర్లు అయితే జరుగుతుంది. మొత్తానికి రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం హార్మ్ఫర్ట్ చేసిందని ఆర్థిక మంత్రి అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి నిజంగానే బడ్జెట్ అంటేనే అంకెల గారడి, చూపించింది ఒకటి జరుగుతుంది ఒకటి అనేది మామూలుగానే ప్రజల్లోనే ఉంది. అప్పులు లెక్కలకు వచ్చేసరికి అటు అంకెలకు సంబంధించి అయితే మరి లెక్కలకు మించి కనిపించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి గారు ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మనతో పాటు ఇంకా విజయభాస్కర్ గారు కూడా మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. తులసిరెడ్డి గారు, ఆల్మోస్ట్ ఆల్ అయితే అప్పులు చేశాము, బటన్లు నొక్కాం, ప్రజలకే పంచాము, పైసా మేము తినలేదు అంటూ గత వైసీపీ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. సామాన్యుడికి ఎక్కడా అందలేదు, అప్పుల పేరుతో వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అంటుంది. 14 లక్షలని ఒకరు, 9 లక్షలని ఒకరు, అసలు ఇప్పుడు కంప్లీట్ అప్పుడు చేసిన దానికే మేమేం తీసుకోలేకపోయామనేసి జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు ఓవరాల్గా? అప్పులు చేయడంలో దొంది అన్నట్టు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా, రాష్ట్ర ప్రభుత్వమే చర్చించుకుంటున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఘోరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అటు టీడీపీ ప్రభుత్వము ఇటు వైకాపా ప్రభుత్వము రెండు కూడా వచ్చేసి ఇక్కడ అప్పులు విపరీతంగా చేయడం జరిగింది. రెండు రకాల అప్పులు, రాజమార్గం ద్వారా చేసే అప్పులు కొన్ని ఉంటాయి, తర్వాత దొడ్డిదారణ అంటే కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ, నాన్ గ్యారంటీ, తర్వాత పెండింగ్ బిల్స్. ఇవి 4 రకాలుగా మనం వచ్చేసి ఇప్పుడు పెండింగ్ బిల్ కూడా అది ఒక అప్పు కింద లెక్క, అది వచ్చేసి గవర్నమెంట్ కట్టాల్సిందే. కాకపోతే అంటే బడ్జెట్ లో చూపించేటప్పుడు ఈ పెండింగ్ బిల్స్ ఇవన్నీ చూపించకుండా మొన్న పయ్యావుల కేసు వచ్చేసి ఓన్లీ రాజమార్గాన తెచ్చిన అప్పులే చూపించాడు. అవి చూపించినప్పుడు న్యాచురల్ గా 6 లక్షల చిల్లర కోట్లు చెప్పించాడు. కానీ అంతకుముందు రకరకాల ఫిగర్స్ 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఇవన్నీ గతంలో చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక సాకు దొరికింది. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ అప్పులు వచ్చేసి ఓవరాల్ గా చూస్తే నాకు తెలిసి 10,86,556 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాటికి తేలినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రత్యక్ష అప్పులు వచ్చేసి 5,19,192 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు 2,48,677 కోట్లు, తర్వాత వచ్చేసి పెండింగ్ బిల్స్ ఇది మెయిన్ గా 2,06,687 కోట్లు, తర్వాత వచ్చేసి విద్యుత్ సంస్థలు, తర్వాత నాన్ గ్యారంటీ వచ్చేసి 1,12,000 కోట్లు. కాబట్టి డైరెక్ట్ అప్పులు ఇండైరెక్ట్ అప్పులు రెండు కలుపుకుంటే దాదాపు 10,86,556 కోట్లు. ఇది కేటగిరికల్ గా బడ్జెట్ సెషన్ అప్పుడు చెప్పింటే గన బడ్జెట్ లో సరిపోయింది. కానీ పయ్యావుల కేసు వచ్చేసి ఇంత వివరంగా చెప్పకుండా ఓన్లీ అప్పుడు వచ్చేసి డైరెక్ట్ అప్పుల గురించే ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. ఆ నేపథ్యంలో 6,72,000 కోట్లు ఏదో చూపించారు. అప్పుడు న్యాచురల్ గా వచ్చేసి గతంలో చెప్పిన దానికి దీనికి చాలా తేడా కనిపించినట్టుంది. అక్కడ దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టే, గవర్నమెంట్ చెప్పేది కరెక్టే, అప్పులు చెప్పింది, అప్పులు గొప్ప చేసింది వాస్తవమే. ఈవెన్ ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 91,493 కోట్ల అప్పు చేస్తామని చెప్పింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తానని బడ్జెట్ లో చెప్పింది. సంవత్సరానికి 91 లక్షల కోట్లు, 91,000 కోట్లు. కాబట్టి దీంట్లో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇంకా అప్పులు ఇంకా ఎక్కువైతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అని అంటే తులసిరెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడిగా మీకు ఆ విషయం తెలిసిందే, అప్పులు తీసుకురావాల్సిందే, అది తప్పదు అనేది కామన్ గా ఎప్పుడు వచ్చే డిస్కషనే. బట్ ఏంటంటే రాబోయే 25 సంవత్సరాలకు మించి అప్పులు చేశారు అన్నది ఒక వాదనేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి వస్తుంటే, మేము రాకముందే 28,457 కోట్లు బారో తీసుకున్నారు అంటూ మేము చెప్పే రిపోర్ట్ కాదు, కాగ్ చెప్పే రిపోర్ట్ ఇది. వాళ్ళ హయాంలో చేసిన దానికంటే మేము రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రజల్ని నడిపించిన కోసం మేము చేసింది చాలా తక్కువ అంటూ ఆయన సమర్థించుకుంటున్నారు కదా. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? దాని ఓని 21,000 కోట్ల గురించి చెప్తున్నావు. ఓవరాల్ గా 10,86,556 కోట్ల గురించి చెప్పు. దాంట్లో ఏదో ఒక పార్ట్ తీసుకొని చెప్తే ఎట్లా? పెండింగ్ బిల్స్ చెప్పాలి. దీంట్లో పెండింగ్ బిల్స్ వస్తాయి, కార్పొరేషన్లకు గ్యారంటీ చేయడం వస్తాయి, కార్పొరేషన్లకు నాన్ గ్యారంటీ వస్తాయి,
పబ్లిక్ నుండి తీసుకున్నట్టు డైరెక్ట్ గా వస్తాయి. కాబట్టి దీంట్లో రకరకాలు ఉంటాయి. ఏదో ఒక పార్టీ పట్టుకొని 28,వేల కోట్ల గురించి, అదే 10,86,000 కోట్లు ఎంత, అది ఒక చిన్న భాగమే. కాబట్టి ఓవరాల్ అప్పులు తీసుకుంటే బాగా అప్పులు ఉత్తరప్రదేశ్ మనకంటే 3-4 రెట్లు పెద్దది. 3-4 రెట్లు పెద్దది ఉత్తరప్రదేశ్ కంటే. మన డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పులు కలిసి మనవి ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనతో విజయభాస్కర్ గారు కూడా లైవ్ లోకి రావడం జరిగింది. తులసిరెడ్డి గారు, ఒకసారి విజయభాస్కర్ గారిని పరిచయం చేసుకో. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వినిపిస్తుందా సార్ వాయిస్? నాకు వినిపిస్తుంది మీ వాయిస్. మనతో పాటు డిస్కషన్ లో తులసిరెడ్డి గారు కూడా ఉన్నారండి. అవునమ్మా, బాగా పరిచయస్తులు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. వారు తెలుగుదేశం పార్టీలోనే పురుడు పోసుకున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మేము నైబర్స్ కూడా. వారు రాజ్యసభ సభ్యులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ గండికోటలో వాళ్ళ శిక్షణ తరగతిలో పాల్గొన్నారు. రేడరు, వైద్యులు, అవి వారిని గురించి నాకు తెలిసిన విషయాలు. ఓకే, మొత్తానికైతే 20 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. ఎవరు చేశారనేది ప్రజలకే కాగ్ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇక లెక్కల పత్రాలు చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, అంటే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రాలకు సంబంధించి కంపేర్ చేస్తే మన దగ్గర తీసుకుంది చాలా ఎక్కువ అని తులసిరెడ్డి గారు అంటున్నారు. ఓవరాల్ గా ఈ లెక్కలకు సంబంధించి మీరేమంటారు? ఏమా, ఇవన్నీ ఇప్పుడు ఆయన జగన్ గారి ప్రభుత్వ హయాంలో మొత్తం నిధులు దారి తప్పాయని, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, లెక్కాపత్రం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగబట్టే నిన్న ఘోర పరాజయం సంభవించింది వాళ్ళకి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టి ఏదో లెక్కలు గారడీ లెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం మాత్రం అది సమంజసం కాదు. పోతే స్పష్టంగా కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కాగ్ రిపోర్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్టాట్యూటరీ బాడీ. మరి వాళ్ళు అక్కడ నిష్ణాతులైనటువంటి గణిత శాస్త్రజ్ఞులు ఉంటారు, గణితవేత్తలు ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ గారు మంచి అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఆర్థిక శాస్త్రం చదివాడు. ఆర్థిక విషయాల్లో ఆయనకు అనేక అనుభవాలు ఉన్నాయి. అందులో ఆర్థిక శాస్త్రంలో ఆయన పిహెచ్డి కూడా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి మీరు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బడ్జెట్ గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పత్రాలు కానీ, ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా వారు వెల్లడించిన అభిప్రాయాల్లో 100% నిజం ఉందని చెప్పి నేను నమ్ముతూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది అని తులసిరెడ్డి గారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జగన్ గారు ఆయన ముఖ కవళికలు చూస్తే పరాభవం చెందిన ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి సహించలేకున్నాడు. అధికారం కోల్పోయిన ఇదిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావటం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన తులసిరెడ్డి గారు మాట్లాడుతూ, అటు ప్రభుత్వం అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తుంది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టే అనేసి అంటూ ఆయన ఒక మాట అన్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఏమన్నారు? లెక్కలకు సంబంధించి కాగ్ రిపోర్ట్ ద్వారానే వచ్చింది కదా, ఆయన చేసిన లెక్కలకు సంబంధించి ఆయన చూపిస్తున్నారు, వీళ్ళు చేసిన లెక్కలకు సంబంధించి వీళ్ళు చూపిస్తున్నారు, రెండు కరెక్టే, ఇక్కడ అంకెల గాడి అనేది కామన్ గానే ఉంటుంది కదా అంటూ ఆయన అన్నారు. అమ్మా, ప్రభుత్వాన్ని ప్రజలు స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చి ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. లెక్కలు గారడీ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు 4.5 సంవత్సరం పాటు గట్టిగా అసెంబ్లీ పీరియడ్ ఉంది. అప్పుడు మేము గారడీ చేయడానికి ఏదన్నా అసెంబ్లీ ఎన్నికలు ఏదైనా ముంచుకొచ్చి ఏదన్నా ప్రజలను మభ్య పెట్టడానికి మేము ఏదైనా ప్రయత్నం చేశామని చెప్పుకుంటే కొంతమంది అన్నా నమ్ముతారు. అలా మేము ఎన్నికలు ఎప్పుడో సుదూరంలో ఉన్నాయి, అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది, శ్వేతపత్రాలు రిలీజ్ చేశాము. దానికి తోడు మళ్ళా తిరిగి కాగు రిపోర్టు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. మరి ఈ రోజు మేము ఏదో ప్రజలకి కొత్త ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నుకున్నారు, మరి మేము అధికారంలోకి వచ్చే నాటికి
జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రభుత్వ శాఖలను మేము సమీక్షించిన తర్వాత మేము శ్వేతపత్రాలని ఒక 7 శ్వేతపత్రాలుగా రిలీజ్ చేశాము. అదే విధంగా బడ్జెట్ గురించి కసరత్తు చేశాము. దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. మరి మాకు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఏమొచ్చిందమ్మా? ఎన్నికల ఋతువు, ఎన్నికల సైరన్ మోగడానికి ఇంకా 4.5 years పైగా టైం ఉంది. మాకు అవసరం లేదు. పోతే అదే విధంగా ఈ బడ్జెట్ ఇప్పుడు లెక్కల విషయానికి వచ్చేటప్పటికి తప్పుడు లెక్కలు ప్రచారం చేయడంలో, దుష్ప్రచారం చేయడంలో వారు అందివేసించి దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాలను కూడా ప్రజలు నమ్మి ఆ రోజు ఓటేశారు. తర్వాత పొరపాటు అయిందనే పశ్చాత్తాప భావంతో నిన్న వారి దుష్పరిపాలనని, వాళ్ళ దుశ్చర్యల్ని, వాళ్ళ దౌర్జన్యకాండని, వాళ్ళు రాష్ట్రాన్ని శిథిలావస్థకు తీసుకొచ్చిన విధానాలని అన్నిటినీ ప్రజలు సమీక్షించుకొని స్పష్టమైన తీర్పు ఇచ్చారు మాకు. కాబట్టి మాకేం భయం లేదు. ఉన్న విషయాన్ని ప్రజలకి ఇంత మద్దతు ఇచ్చారు, ప్రజలు మాకు ప్రభుత్వాన్ని ఇచ్చారు కాబట్టి ప్రజలకి జరిగిన విషయాల్ని ఒకసారి అంకెల పరంగా తెలియజేయాల్సిన కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది కాబట్టి అది తెలియజేశామని అసెంబ్లీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము చెప్పిన దాన్ని ప్రతిదాన్ని వక్రీకరించి మాట్లాడడం, మైండ్ గేమ్ ఆడడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు ఆ విధంగా వారు ఒకసారి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తిరిగి మరలా మేము అధికారంలోకి వచ్చిన 5 రోజుల నుంచే 3 రోజుల నుంచే మొదలు పెట్టారు. మా ప్రభుత్వంలో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఆఖరికి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని చెప్పిగా ఢిల్లీకి పోయి కోరారు. మరి వాళ్ళని ఏమనుకోవాలమ్మా? వాళ్ళకి అధికార దుగ్ధ ఎంత ఉంది, మరి అధికార కాంక్ష ఎంత ఉందనేది అర్థం కావడం లేదా? రాష్ట్రం అట్టుడికి పోయిందమ్మా. 5 ఏళ్లు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయారు, మానవ హక్కులు నశించి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. విజయభాస్కర్ గారు, మీరేమో అలా అంటున్నారు, నేను బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లకే వేశాను, ఇక్కడ నేను తిన్నది ఏముంది అనేసి క్వశ్చన్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కా అవన్నీ బటన్ నొక్కడం అనేది మాయాజాలంగా భావించే ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు అనుకూలంగా. ఓకే, తులసిరెడ్డి గారు, ఇక్కడ ప్రజల్లో ఒకసారి మీరు సర్వే చేస్తే అర్థమవుతుందమ్మా. బటన్ నొక్కుడంతా మాయాజాలం అని ఏదో ప్రజలను అమాయకులు చేసి. ఒకప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వంలో పరీక్షలు లేవు. ప్రభుత్వంలో పరీక్షలు లేవు. వాళ్ళు ఒక కోణంలో ఆ రోజు విద్యా కమిషన్ నివేదికను అనుసరించి ప్రవేశపెట్టారు. ఈయన జగన్ గారు ఈ రోజు బటన్ నొక్కుడు అని చెప్పేసి జనాన్ని మాయ చేయడానికి పూనుకున్నాడు. మరి అది ఆ విషయాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారు. ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడున్న బటన్ నొక్కుడు మీద చాలా మంది చర్చించుకుంటుంటారు. కాబట్టి ఆ బటన్ నొక్కుడు అయింది సక్సెస్ఫుల్ పథకం అయితే నిన్న ఆయన ఎందుకు 11 సీట్లకు పరిమితం అవుతారమ్మా? మేము ఇంకా 4 సీట్లు రావాల్సింది కొద్ది తేడాతో పోయాము. మా వాళ్ళు కొత్త అభ్యర్థులు ఉండి యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా వాళ్ళు టికెట్లు ఇచ్చారు. కొంచెం ఆలస్యంగా టికెట్లు ఇవ్వబట్టి ఇంకో 4 సీట్లు కోల్పోయాం. లేకపోతే నా 5-6 పరిమితం అయి ఉండేవాడు. ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ రెడ్డి గారు గెలిచారమ్మా. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీకే మెజార్టీ వచ్చింది. అవును. మరి ఇంకా ఆయన ఎంతకాలం దుష్ప్రచారాలతో, అబద్ధాలతో, గోబిల్స్ ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, ఒక్క సెకండ్ తులసిరెడ్డి గారు. వారు ఏం చెప్పినా అబద్ధాలు చెప్తారమ్మా. వాడు నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్ గా గడ్డ మెరుస్తున్నాడు, మళ్ళా బిక్కముఖం వేస్తున్నాడు, ముఖం నల్లంగా పెట్టి ప్రజలు సానుభూతి పొందేదానికి ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్లోకి రావడానికి ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నాడు. వారి రాజగురు స్వరూపానంద స్వామి పరిస్థితి చూశారు కదా, ఎన్ని ఎకరాలు ఆక్రమించాడు. వారి రాజగురువుకి ఎన్ని ఎకరాలు కట్టబెట్టింది, ఎంత నామినల్ రేటుకి ఇచ్చేసి 100 కోట్ల సొమ్ముని ప్రజాధనాన్ని వారికి కట్టబెట్టింది. అవన్నీ ఇటీవల మేము బహిర్గతం చేశాం కదా. వారి కుంభకోణాలు ఎన్ని ఉన్నాయి సెంట్రల్ లో, సిబిఐ, ఈడీ కేసులు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ శాఖలు సమీక్షిస్తుంటే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలో అర్థం కావడం లేదు, ఎన్ని సెక్షన్లు బనాయించాలో అర్థం కావడం లేదు. కొత్త కేసులు త్వరలో కొత్త కేసులు పెట్టమని చెప్పేసి పెట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ అనుకుంటున్నారు. మరి జగన్ కి ఇంకా 100 సంవత్సరాల ఖైదు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో డిస్క్వాలిఫై అవుతాడని, ఇంకా ఆయన పోటీ చేసే అవకాశం లేదని కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆయన ప్యాలెస్ లో కూర్చొని కలలుగంటూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ హక్కుల్ని కాలు రాసి ఈనాడు లాంటి ప్రామాణిక పత్రికని, మరి TV5 లాంటి బిఆర్ నాయుడు గారు లాంటి సౌమ్యుడిని ఎల్లో మీడియా కింద వక్రీకరించి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి అది నిష్పక్షపాతంగా ఆఖరికి సామ్యవాదానికి సంబంధించిన కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రకటిస్తుంది. చెప్పి ఈ దుష్ప్రచారమేనమ్మా జగన్ గారిని, అది చెప్పడానికే నేను అంకెల జోలికి పోవడం లేదు. అంటే కాదు తులసిరెడ్డి గారు అసెంబ్లీకి రారు, ఎందుకంటే మీరు ఈ అంకెలు ఇన్ని చెప్తున్నప్పుడు అసెంబ్లీకి వస్తే అది రికార్డ్ అయినా అయి ఉండేది. శాసన మండలిలో బొత్స మాట్లాడుతున్నది జనాల్లోకి వెళ్ళట్లేదు. నిజంగానే అంకెల గారడి పెట్టింది ఇంత అనుకున్నప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కన్నా అదేదో సభలోకి వెళ్ళి మాట్లాడితే అట్లీస్ట్ ఆయన సభలో దీని సమస్య వివరణ ఇచ్చారన్న ఒక రికార్డ్ అన్న ఉండేది కదా. ఎందుకని మరి ఆయన తప్పు లేనప్పుడు వెళ్ళకపోవడానికి అక్కడ వెళ్ళి చర్చించడానికి సంశయిస్తున్నారు? అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. అసెంబ్లీకి పోకపోవడం అనేది అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీని, పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానపరచడము, తర్వాత ఆయా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయడము, తర్వాత పార్టీ పరంగా వ్యక్తుల పరంగా వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం ఏ విధంగా చూసినా అది సమర్థనీయం కాదు. నువ్వు అసెంబ్లీకి పోయి శక్తి మేరకు పోరాడాలా. ఆడ ఒకవేళ మైకు ఇవ్వకుంటే ప్రజలు చూస్తారు కదా. కాబట్టి ఇచ్చిన వరకైనా కట్టే కొట్టి తెచ్చే టైప్ మాట్లాడుతూ రామాయణాన్ని కొన్ని సంవత్సరాలు లాగొచ్చు, ఒక వారంలో చెప్పొచ్చు, కట్టే కొట్టి తెచ్చే 3 ముక్కలు చెప్పొచ్చు. ఆ పరిస్థితి బట్టి ఉపయోగించుకోవాలా. కాబట్టి ఆయన ఇప్పటికైనా సరే అసెంబ్లీకి పోవడమా లేదంటే రాజీనామా చేయడమా, ఆగట్టునుంటావా నాగన్నా ఈగట్టునుంటావా అన్నట్టు అసెంబ్లీకి పోవడమా రాజీనామా చేయడమా ఏదో ఒకటి చేయాలొచ్చేసి. ఆయన చెప్పే కారణం ఏమి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా నేను పోవడం లేదు అనేది దానికి రీజనింగ్ బాగాలేదు. సాంప్రదాయ అసెంబ్లీ, లోక్సభ, పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారంగా మొత్తం సభ్యుల సంఖ్యలో 10% రావాలా. ఈ సాంప్రదాయాలు, నిబంధనలు ఆ ప్రకారంగా 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనకు. కాబట్టి 18 రావాలి ఆయనకు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా అంటే మీకు 11 వచ్చినాయి. 7 తక్కువ ఉన్నావు కాబట్టి ఇవ్వలేదు. పోనీ ఇది ఏమన్నా కొత్తగా నీకోసం పెట్టిన నిబంధన కాదు. గతంలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 294 అయితే 29 రావాలా ప్రతిపక్ష హోదా రావాలంటే. అలానే కాంగ్రెస్ కు 26 వచ్చాయి, 3 తక్కువ వచ్చాయి. మరి ఇవ్వలేదు ఆ రోజు కూడా. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా, సిఎల్పి లీడర్గానే ఆయన తన సత్తా చూపించాడు, బ్రహ్మాండంగా సైన్ అయినాడు. ఈ రోజు కూడా పి జనార్దన్ రెడ్డి అనుకుంటున్నారంటే ఫ్లోర్ లీడర్గానే, ఆయన ప్రతిపక్ష హోదా కాదప్పుడు. అదేవిధంగా లోక్సభలో కూడా 2014లో అక్కడ 543 గాను 54 రావాలా. కాంగ్రెస్ వచ్చేసి 2014లో 44 వచ్చినాయి. కాబట్టి ఇవ్వలేదు. అప్పుడు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదేవిధంగా 2019లో 52 వచ్చినాయి. 54 రావాల్సి ఉంటే 52 వచ్చినాయి, 2 తక్కువ. అయినా కానీ ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు వెళ్ళారు, మాట్లాడినారు. కాబట్టి ఆ ప్రకారంగా సత్తా ఉండాలి. కానీ ఆయన చెప్పే కారణము ఏ విధంగా కూడా అది వచ్చేసి కన్విన్సింగ్ గా లేదు. చెప్తున్నా కదా, వచ్చేసి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వాళ్ళకి బుద్ధులు పుట్టినప్పుడు వాళ్ళంతా కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు. కాబట్టి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. పయ్యావుల గారు చేసిన కామెంట్స్ తో, తులసిరెడ్డి గారు పయ్యావుల గారు చేసిన కామెంట్స్ అంటే రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని పాయింటే ఇక్కడ పెండింగ్ బిల్స్ కలపకుండా చెప్తే జగన్మోహన్ రెడ్డి లెక్కలు కరెక్ట్, పెండింగ్ బిల్స్ కలిపి చెప్తే పయ్యావుల కేసు లెక్కలు కరెక్ట్. ఇక్కడ పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? 2,06,687 కోట్లు, 2,06,687 కోట్లు. చాలా బిగ్ అమౌంట్ అది. దాని కూడా బ్రేకప్ కూడా ఉంది. ఆ పెండింగ్ బిల్స్ లో కాంట్రాక్టర్స్ కు 1,13,244 కోట్లు, ఉద్యోగస్తులకు 21,980 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 36,000 కోట్లు,
విద్యుత్ సబ్సిడీ 34,267 కోట్లు, ఓకే. సింకింగ్ బకాయిలు 1196 కోట్లు. కాబట్టి పెండింగ్ బకాయిలే 2,06,687 కోట్లు. అవి కలిపితే పయ్యావుల కేసు లెక్కలు కరెక్ట్, అవి పక్కన పెడితే జగన్ లెక్కలు కరెక్ట్. కానీ ఏదైనా అప్పే కదా, పెండింగ్ బిల్స్ కూడా అప్పే కదా. అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? ఇప్పుడు మీరన్న దాంట్లోనే చెప్పాలి అంతే. 2 క్వశ్చన్స్. ఇప్పుడు పయ్యావుల గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది కరెక్ట్. అంటే మరి ఏది ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది? ఎవరి వైపు? ఇప్పుడు 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి అంటున్నారు. మొన్న బుగ్గన ఏంటి, మీకు లెక్కలు తెలియకపోతే పిలవండి చర్చకు, మేము వస్తాము, బాబాయ్ కూర్చొని డిస్కషన్ చేద్దాం, దేనికి పెట్టాము, 14 లక్షలు అంటున్నారు, 9 లక్షలు మీరు చూపించారు, ఎవరిది కరెక్ట్ అనేసి అని అంటున్నారు. ఇప్పుడు మీరు అదే కన్ఫ్యూజన్ స్టేటస్ ఇచ్చారు. ఏంటి పయ్యావుల ప్రకారం చూస్తే అది పెండింగ్ బిల్స్ కూడా నా దృష్టిలో అప్పేది. ఓకే. కాబట్టి అప్పును కలపాలా. కాబట్టి పయ్యావుల కేసు బడ్జెట్ అప్పుడు ఇవి కలపకుండా చెప్పినాడు, ఇప్పుడు చెప్తున్నాడు. అది ఆనాడు చెప్పింటే సమస్య ఉండేది కాదు. ఓకే. పెండింగ్ అప్పే. ఇప్పుడు నేను వచ్చేసి అంగట్లో సరుకు తెచ్చుకుంటాము, అది వచ్చేసి అప్పే కదా, అది వచ్చేసి కట్టాల్సిందే కదా. కాబట్టి అది బడ్జెట్ సమావేశాలప్పుడు పయ్యావుల కేసు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి దాన్ని పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అది అప్పే. కాబట్టి ఖచ్చితంగా పయ్యావుల కేసు చెప్తున్న లెక్కలు వచ్చేసి ఓవరాల్ గా 10,86,556 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ మొన్న జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి చేసిన అప్పు 10,86,556 కోట్లు. ఇది చాలా బిగ్ అమౌంట్. పోనీ అని చెప్పేసి ఏమన్నా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడుతుందంటే, ఈ ప్రభుత్వము అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్లు అప్పు చేస్తానని ఘనంగా చాటింది బడ్జెట్ లోనే. దాంట్లో ఇప్పటికే 59,000 కోట్లు ఆల్రెడీ చేసింది. దాంట్లో 51,000 కోట్లు డైరెక్ట్, 8,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా, ఇప్పటికే 59,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం చేసింది. ఓవరాల్ గా సంవత్సరంలో 91,443 కోట్లు చేస్తానని ఘనంగా చెప్పింది. కాబట్టి ఇదేమి ఆ గవర్నమెంట్ తక్కువ తినలే, ఈ గవర్నమెంట్ వచ్చేసి అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఇల్లు తయారైనారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం చూస్తామా, అది మొత్తం 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో 47 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2014 నుంచి 2024 వరకు ఒక్క ప్రధానమంత్రి 10 సంవత్సరాల్లో 122 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేశారు. 67 సంవత్సరాల్లో 13 మంది ప్రధానులు 47 లక్షల కోట్లు, ఈయన 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధాని 122 లక్షల కోట్లు. కాబట్టి అంటే ఎవరికి విమర్శించుకునే హక్కు లేదంటారు ఓవరాల్ గా, అంతేనా? ఏముంది వచ్చేసి ఐపీ పెడతామంటే ఏమంటారు వచ్చేసి, ఇప్పుడు తిరుమలగిరెడ్డి గారు ఎప్పుడో పెట్టారు తాకట్టులో భారత్ అని చెప్పేసి 1960లోనే పెట్టాడు, వీళ్ళు ఈ ప్రకారం చేస్తారని. అది ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎప్పుడోసారి వచ్చేసి తాకట్టు పెట్టడమే అంతే. మరి విజయభాస్కర్ గారు ఏమంటారు? మీరు వాదంతో ఏకీభవిస్తారా? విజయభాస్కర్ గారు, ఎవరిని చూసినా ఏముంది గర్వకారణం, అంతకు మించి వెళ్ళిపోతుంది తప్పితే దీని గురించి అయితే మాట్లాడడానికి ఏం లేదు. ఆ లెక్కలు చూస్తే అటు కరెక్టే, ఈ లెక్కలు చూస్తే ఇటు కరెక్టే, ఇంకా అంతకు మించే జరగబోతున్నాయి తప్పితే ఎక్కడ ఆపేది లేదు అనేసి అంటూ ఆయన చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసమే ముందుకెళ్తున్నాము, వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేయాలనంటే ఖచ్చితంగా నిధులుంటేనే ముందుకెళ్తాము అనేసి అంటే అంతకు మించి వెళ్తున్నారు అనేసి తులసిరెడ్డి గారు అంటున్నారు. లేదమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సత్సంకల్పంతోనే కదా ఇప్పుడు అన్ని సరిచేయాలా. జగన్ హయాంలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని సరిచేసి పరిపాలన గాడిలో పెట్టడానికే కదా మేము ప్రయత్నం చేస్తుండేది. మరి ప్రజలు ఎన్నుకున్నది మా మీద విశ్వాసం ఉంచే కదా, చూస్తారు కదా మేము ఎంత డెవలప్ చేస్తామో భవిష్యత్తులో, పోతే రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మా వాళ్ళు ఎంత శ్రమిస్తారో, ఎలా రూపురేఖలు తెస్తారో, నవ్యాంధ్ర ముఖ చిత్రం ఎలా మారుతుందనేది రాబోయే 4.5 సంవత్సరాల్లో ఏమ్మా పురుడు పోసుకున్న వెంటనే బిడ్డ ప్రయోజకుడు కాలేడు కదా, మరి దానికి సమయం పడుతుంది కదా. మేము 5 మాసాల క్రితం వచ్చాము అధికారంలోకి, అన్ని శాఖల సమీక్షలు చేసుకుంటున్నాం, పోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం, గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి, ఇప్పటికీ వాటిని గురించి చెప్తూ ఉన్నాం. అదే విధంగా అంటే మేము ఏదో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మొండి చేయి చూపడానికి ఇవన్నీ చెప్పట్లే, వారి ప్రభుత్వం ఈ విధంగా చేసిందని ప్రజలకి తేటతెల్లం చేయడానికి, ప్రపంచానికి తెలియజేయడానికే కానీ మేము చేసే పనులు, మాకుండే సంకల్పాలు, మాకుండే మేనిఫెస్టో మాకుంది, మాకుండే ఎజెండా మాకుంది.
ఆ ప్రకారమే మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ స్పష్టంగా వైఖరి కలిగి ఉంది. కాబట్టి మొదటి నుంచి చంద్రబాబు అంటే అభివృద్ధి కాముకుడు అనేది దేశ విదేశాల్లో పేరుంది. ఆయన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాడు ఈసారి. మామూలుగా కాదు, ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని చూపెట్టబోతున్నాడు నవ్యాంధ్రకి. అదే విధంగా సముద్ర తీర ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కళకళలాడించబోతున్నాడు. అదే విధంగా ఒకనాడు శాతవాహనుల కాలంలో క్రీస్తు పూర్వం ఓడల రాకపోకలతో జల రవాణా పోతే ఇటలీ దాకా, రోమ్ నగరం దాకా ఏ విధంగా అయితే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగాయో అదే విధంగా సముద్ర జలాల్ని 1030 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరాన్ని విదేశాలకు ఎగుమతులు దిగుమతులు, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు దిగుమతుల ద్వారా పారిశ్రామికంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదే విధంగా రామాయపట్నం ఫోర్టు లాంటి కొన్ని ఫోర్టులు నిర్మించాలని, రామాయపట్నంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కొరియా దేశానికి చెందినటువంటి బ్రహ్మాండమైన పల్ప్ అంటే ఈ యొక్క సుబాబులు, యూకలిప్టస్, బ్యాంబూ ఇతర వాటి నుంచి తీసేటటువంటి ఆ పల్ప్ని దాంతో మంచి పేపర్ తయారు చేయడానికి కొన్ని వేల కోట్లతో ఒక పరిశ్రమ ఎంఓయూ కుదుర్చుకుంటే ఈ మహానుభావుడు అధికారంలో రాగానే వారంతా పారిపోయారు. తిరిగి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా తీర ప్రాంతంలో ఇంకా అనేక పోర్టులను డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ఉంది. అదే విధంగా మరి ఇప్పుడు సముద్ర బకింగ్హామ్ కెనాలు వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. అదే విధంగా ఎన్టీఆర్ టైంలో 89లో వీరమాచినేని మధుసూదనరావు రిటైర్డ్ ఎస్సీ నాయకత్వంలో ఒక రిపోర్ట్ కూడా రూపొందించే దశలో ఆ రోజు ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిశీలనకు రావడం జరిగింది. చాలా ప్రణాళికలు ఉన్నాయమ్మా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి. పోతే జగన్కి ఏం సంకల్పాలు ఉన్నాయమ్మా? ఆయన ఏమన్నా కార్ల్ మార్క్స్ చరిత్ర తెలుసా? స్టాలిన్ చరిత్ర తెలుసా? లేకపోతే ఆయనకి ఏమన్నా గోర్బచేవ్ అంటే ఎవరో తెలుసా? పోతే చైనా మావో సెట్టింగ్ అంటే తెలుసా? లేకపోతే అబ్రహాం లింకన్ తెలుసా? కెనడీ తెలుసా? జవహర్లాల్ నెహ్రూని గురించి ఆయన చదివాడా? లేకపోతే మహాత్మా గాంధీని గురించి చదివాడా? సర్దార్ పటేల్ని గురించి అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు ఏ పుస్తకాలు తెలియకుండా గూగుల్లోకి వెళ్లకుండా చెప్పమని చెప్పండి అమ్మా. ఆయనకి ఎప్పుడు పుస్తకాలు చదివినవాడు కాదు, పోతే తెలుసుకున్నవాడు కాదు. ఆయన ఏదో సరదాగా సిటీల్లో తిరుగుతూ వాళ్ళ నాన్నకు వారసుడు కావాలనే కోరికతో ఉన్నాడు. వాళ్ళ నాన్న మానాంతరం వచ్చిన తర్వాత తానే పోయి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తే ప్రజలు ఏదో నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయనకి ఎలాంటి ఆశయాలు లేవు, ఆశలు ఉన్నాయి. ఆయన ఏది చేసినా కూడా వ్యాపార మనస్తత్వంతో చేస్తాడు. అతను వ్యాపారస్తుడు. రాజకీయాన్ని వ్యాపారం ఎలా చేయాలో అనేది ఆయనకు బాగా తెలుసు. నిన్న మద్యం లిక్కర్ షాపులు ద్వారా కానీ, ఆయన ప్రవేశపెట్టిన బెల్ట్ షాపుల ద్వారా కానీ జయప్రదాన్ని ఏ విధంగా ఉపయోగించింది, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొట్టింది, అదే విధంగా మరి ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణింపు చేసింది, ప్రజలు ఎక్కడా లేని రేట్లు పెట్టి ఏ విధంగా కొల్లగొట్టింది, అదే విధంగా పక్క రాష్ట్రాల నుంచి తన అనుచరులకి స్మగ్లింగ్ ని ఆయన ప్రోత్సహించాడు. అదే విధంగా గనుల్లో కానీ, ఇసుకలో కానీ, పోతే ఫారెస్ట్ రక్త చందనంలో కానీ ఆయన ఎక్కడ చూసినా ఆయన అనుచరులే. మరి ఆయనంతా ఏంటంటే అధికారం కోల్పోతే ఈ రోజు ఆయన పడుతున్న బాధ కాదు, తపన కాదు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాలా. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఉంది, నేను హాజరు కావడానికి నాకు కార్యక్రమాలకి అడ్డం వస్తుంది, నేను జనరంజక పాలన చేయాలంటే శుక్రవారం మినహాయించాలని చెప్పి కోరిన పెద్ద మనిషి ఈ రోజు అధికారం కోల్పోయి 6వ నెలలోకి వస్తే శుక్రవారం కోర్టుకు పోకుండా ఇంకా అత్యున్నత న్యాయస్థానాలు ఆలోచించి ఆ శుక్రవారం ఆయన హాజరయ్యేటట్టు అసలుకి దాని గురించి ఆలోచించాల్సిందిగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు కోరుకుంటున్నారు. అదే విధంగా మరి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు కదా, కేవలం మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కాదమ్మా, ప్రభుత్వానికి సత్సంకల్పం ఉంది. మా మేనిఫెస్టోకి ఒక సత్సంకల్పం ఉంది. మా ఎజెండా సర్వతోముఖ అభివృద్ధి చేయాలనేది మా అంతిమ ఆశయం. ఆశయ సాధన కోసం మేము అహర్నిశలు మా ప్రజాప్రతినిధులు, మా మంత్రివర్గ సభ్యులు, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విధానం ఉంది. ఆయన ఆర్థిక శాస్త్రం చదివిన విద్యార్థి మా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. వారికి అంత అనుభవం ఉంది. చిన్న వయసులోనే వారికి
చాలా అనుభవాలు ఉన్నాయి. కాబట్టి చూడండి మీరు రాబోయే కాలంలో ఏ విధంగా రాష్ట్ర ముఖ చిత్రం మారుతుందో. రాష్ట్రం అంతా రోడ్లు కాడ గుంతలమ్మ, ఆ గుంతలను పూడ్చడానికి ప్రత్యేక బడ్జెట్ ఇచ్చాం. రేపు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఖజానా కొల్లగొట్టి, ఆ కొల్లగొట్టిన మళ్ళా ఏదో పత్రం మీద రాసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు? దాన్ని పోతుంటే చెట్లు ఎందుకు నరికే ఇచ్చారు? మరి ఘోషా పరిపాలన ఎందుకు చేశాడు? అంత నాటకాలు, డ్రామాలు, మైండ్ గేమ్లు తప్పితే విజయభాస్కర్ గారు వినట్లేదు. మేనిఫెస్టో పుస్తకాన్ని బూటకంగా చూపించేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఏవో చేస్తామని చెప్పి మభ్య పెట్టించేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు కాబట్టి తప్పుడు లెక్కలతోటి మాసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నారు. చెప్తాను. ఆయన ఎన్నికలకు ముందు ఎన్నికల డిఎస్సి ప్రకటించాడు. 6,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీచర్ పోస్టులు. ఎన్నికల డిఎస్సి అని నేను పేర్కొంటున్నా దాన్ని. మరి తర్వాత నోటిఫికేషన్ వచ్చే సంగతి తెలిసి ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు. 6,100 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, బీఈడి చదివిన వాళ్ళకి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అని చెప్పి ప్రకటన చేశాడు. అది ఎన్నికల డిఎస్సిగా డ్రీమ్ గా మిగిలిపోయింది. దాన్ని మేము మా ప్రభుత్వం రాగానే వెంటనే మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన సంగతిని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. త్వరలో వాటిని భర్తీ చేయబోతున్నారు. అమ్మా వచ్చి అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి దిగంగానే సూపర్ 6 పూర్తి కాలేదే, పోతే ఉద్యోగ ప్రకటనలు రాలేదే, అసలుకి ఈ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టారమ్మా. అవన్నీ మేము సమీక్షించుకోవాలా? మేము ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఉన్నత విద్యా మండలికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, సాంకేతిక విద్యకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, మరి సెకండరీ గ్రేడ్ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, హై స్కూల్ లెవెల్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రాథమిక స్థాయిలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని, జైలు శాఖ ఎన్ని, పోలీస్ శాఖ ఎన్ని, రెవెన్యూ, వ్యవసాయం, తూనికలు, కొలతలు, వాణిజ్య పన్నులు, అటవీ సమీక్షించుకోబడలేదా? లెక్కలేసుకోబడలేదా? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినప్పటి నుంచి నెల జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ ఎంత అవుతుందో తయారు చేసుకోబడలేదా? ఈ లెక్కలన్నీ తీయడానికి సమయం పట్టదా? మరి వాటన్నిటికీ మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలా, మరి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయాలా? అన్ని ఒక రోజులో పూర్తి కాలేదని చెప్పి 3వ రోజు నుంచి మొదలు పెట్టిన వాళ్ళని ఎలా నమ్ముతారమ్మా? వాళ్ళ మాటలకి విశ్వసనీయత ఏముంటది? వాళ్ళ మాటలను మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అది ప్రతిపక్షం అంటే ఇది ఒక ప్రతిపక్షం కాదమ్మా. ఇందాక గౌరవనీయులు తులసిరెడ్డి గారు చెప్పారు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు 95లో 94 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అవుట్ ఆఫ్ 294 సీట్స్ అందులో కాంగ్రెస్ కి 26 వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేది వాస్తవం. అంటే ఈయనకి ప్రతిపక్ష హోదా లేనిది అసెంబ్లీకి రానన్నాడు. అది వ్యక్తిగత స్వార్థం కోసం వస్తుంది. అంటే అసెంబ్లీకి పోనోళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా ఉన్నారు జగన్ కంటే ముందు. వాళ్ళు ఒక విస్పష్టమైనటువంటి విధానంతో అసెంబ్లీకి పోలా, వాళ్ళకి జరిగిన అవమానాలకు పోలా. ఈయనకి ఏమీ లేకుండా నేను అసెంబ్లీకి పోను అని చెప్పడం అనేది ఓపిక లేదు, అక్కడ కూర్చున్న ఓపిక లేదు. ఆయనకి చాలా భయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంత సిబ్బందిని పెట్టుకొని అంత బడ్జెట్ కేటాయించి మరి ఆయన ఈ రోజు ఎమ్మెల్యేగా పోతే ఏం జరుగుతుంది అనేది ఆయనకు భయం. చెట్ల కొమ్మలు కూడా కొట్టించారు, పరిపాలన సాగించినాడు. ఈ రోజు అధికారం లేకుండా పోలేడు. ఎందుకంటే ఒక నియంత తన ఇష్టారాజ్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిపాలించిన వాడు నిరంతరం భయపడతాడు. ఈజ్ ఎ కవర్డ్స్ డై మెనీ టైమ్స్ బిఫోర్ డెత్, ద వ్యాలియంట్ నెవర్ టేస్ట్ ఆఫ్ డెత్ బట్ వన్స్, షేక్స్పియర్ సెడ్. జూలియస్ సీజర్ లో అదే జగన్ గారి విషయంలో మీరు చెప్పిన దాని గురించి తులసిరెడ్డి గారు ఏమంటారు? ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5 నెలలనే అయిందంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ సూపర్ 6 ని అమలు చేయడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి అనవసరంగా ఇప్పుడు అది తెర మీద తీసుకొస్తే ఇంకా అప్పులు ఎక్కువైపోతాయి. డైవర్షన్ పాలిటిక్స్ నేపథ్యంలో సూపర్ 6 లో కొన్ని అమలు చేసాం, కొన్ని బస్సు ప్రయాణ పథకం కూడా రాబోతుంది. అన్ని వస్తాయమ్మా త్వరలో. ఒక్క సెకండ్ విజయభాస్కర్ గారు మీరు గ్యాప్ ఇస్తే మీరు చెప్పిన దానికి సంబంధించి తులసిరెడ్డి గారు ఏమంటారో విందాం. తులసిరెడ్డి గారు రూపం ఇవ్వబోతున్నారు. అన్ని అమ్మా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయగానే తెల్లవారు ఇచ్చేస్తే ఆయన అవివేకి.
ఒకటి అదే మీరు చెప్తున్న దానికి సైంటిటీ ఏంటనేది, అది ఉందా లేదా ఏంటి అనేది ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పినప్పుడే కదా దానికి ఒక ఏంటిది అర్థం వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దానికి సంబంధించి తులసిరెడ్డి గారి వాయిస్ కూడా విందాం మనం. తులసిరెడ్డి గారు, దోపిడీని గమనించకుండా ఉండేదానికి విజయభాస్కర్ గారు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి ప్లీజ్. విజయభాస్కర్ గారు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. తులసిరెడ్డి గారు అమ్మా చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. ఆర్థికవేత్తల గురించి తెలియాలి, అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలి, ఖచ్చితంగా దాని గురించి మూలాల్లోకి వెళ్ళాలి అనుకుంటూ, అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్లస్లు ఏంటి, వాళ్ళకు ఉన్న మైనస్లు ఏంటి అనేది చాలా చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఏపీలో ఆ నేపథ్యంలోనే సూపర్ 6 సంబంధించి కొంత దారి మళ్లించడం కోసము అంకెల గారిని తెర మీద తీసుకొచ్చారు. మేనిఫెస్టోని మేము భగవద్గీత లాగా చూసాం కాబట్టి మెయిన్ దాని మీదనే ఫోకస్ చేస్తాం. వీళ్ళు మేనిఫెస్టో అనేది జస్ట్ బూటకపు పుస్తకం అంటూ అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అలాంటిది ఏం లేదు, ఉండదు అంటూ విజయభాస్కర్ గారు చెప్పింది అయితే వినడం జరిగింది. మీ వర్షన్ ఏంటి దానికి సంబంధించి? గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో టీడీపీ కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అంత ముఖ్యం. అవును, ఈ సూపర్ 6 హామీల్లో దాదాపు వచ్చేసి 5 నెలలు అయిపోయింది. 5 నెలలకు కొన్ని వచ్చేసి అసలు అమలు కావడం లేదు, కొన్ని పార్షియల్ గా అమలైనాయి. దీంట్లో అమలు కానట్టు చెప్తాను, అవి చెప్తాను. ఒకటి యువతకు సంబంధించి ఏం చెప్పారు మీరు మేనిఫెస్టోలో? నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తారు, అంటే సంవత్సరానికి 36,000. దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ ప్రకారంగా ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు కావాలి. మీరు ఇంతవరకు పైసా ఇవ్వలేదు, నిన్న బడ్జెట్లో పైసా పెట్టదు. కాబట్టి యువతను వచ్చేసి నమ్మించి మోసగించారు. సెకండ్ వచ్చేసి తల్లికి వందనం. తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి 15,000 చొప్పున ఎంత కావాలి? 12,450 కోట్లు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? 5,387 కోట్లు పెట్టారు, అంటే సగం కూడా పెట్టలేదు. కాబట్టి సంఖ్య అన్నా తగ్గాల, అమౌంట్ అన్నా తగ్గాల. పోనీ అది కూడా ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా బడ్జెట్లో చెప్పలేదు. అది తల్లికి వందనం. మూడవది అన్నదాత సుఖీభవ, రైతులకు సంబంధించి ఏం చెప్పారు? ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 53.52 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇది 20,000 చొప్పున ఇవ్వాలంటే 10,706 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో జనరల్ బడ్జెట్లో 1,026 కోట్లు చూపించారు, వ్యవసాయ బడ్జెట్లో 4,500 కోట్లు చూపించారు. సరే, ఏది కరెక్టో అది వాళ్ళు తెలుసుకోవాలి. అయినప్పటికీ 4,500 కోట్లే కరెక్ట్ అనుకున్నా కానీ కావాల్సింది 10,706 కోట్లు. ఏం చేస్తారు ఇక్కడ? అది కూడా ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పలేదు. ఇది రైతులకు సంబంధించి. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు వచ్చేసి 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ఎంతమంది ఉన్నారు అటువంటి మహిళలు? 2,07,00,000 మంది. ఎంత అమౌంట్ కావాలా? 37,319 కోట్లు కావాలి. బడ్జెట్లో వచ్చేసి 37 పైసలు కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఊసేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ చెప్పారు. అంటే ఎంతమంది ఉంటారు వీళ్ళు? 17 లక్షల మంది ఉంటారు. నెలకి ఎంత? 4,000. ఏడాదికి ఎంత? 45,000. మొత్తం ఎంత కావాలా? 8,160 కోట్లు. 8 పైసలు పెట్టలేదు. ఓన్లీ అమలు చేసిందేమి? పెన్షన్స్ మాత్రము వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఆ పెన్షన్ చెప్పిన ప్రకారంగా అమలు చేశారు. అది 100% చేశారు. అంటే 6 సబ్జెక్టులు పరీక్ష రాస్తే ఒక దాంట్లో 100కి 100 వచ్చాయి. మిగతా 5 4 0 వచ్చాయి. ఒక దాంట్లో మహిళలకు సంబంధించి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది మొత్తం 3 మహిళలకు సంబంధించి 3 చెప్పారు. ఏమి? ఆడబిడ్డ నిధి, బస్సు ప్రయాణము ప్లస్ గ్యాస్ సిలిండర్లు. మిగతా 4 సబ్జెక్టులు 0 మార్కులు. ఈ యొక్క 5వ సబ్జెక్టులో 3 ఉంటే కదా దాంట్లో 30 మార్కులు వచ్చింది. ఎందుకంటే 2 చేయలేదు. 3వది కూడా పార్షియల్ గానే. రాష్ట్రంలో 1,00,000 ఏమన్నాడు? ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు. రాష్ట్రంలో 1,54,000 కనెక్షన్స్ ఉన్నాయి. కానీ మీరు 1,00,000
1,08,000కి ఇస్తున్నారు. 1,54,00,000 గ్యాస్ కనెక్షన్ ఉంటే 1,08,00,000కే ఇస్తున్నారు. కాబట్టి అది కూడా 100% కాదు. కాబట్టి ఓవరాల్ గా ఒక స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ 6 పరీక్షలు రాయాలా. 6 పరీక్షల్లో ఒక దాంట్లో 100 వచ్చాయి, ఒక దాంట్లో 4 దాంట్లో 0 వచ్చినాయి, మిగతా దాంట్లో వచ్చేసి 30 వచ్చినాయి. కాబట్టి 600 మార్కులకు గాను 130 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఫెయిల్యూర్ క్యాండిడేట్. కాబట్టి ఇప్పటి వరకు ఈ 5 నెలలకు వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఫెయిల్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇయర్కి చూద్దాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి సూపర్ 6 అనేది వాళ్ళకి ఎన్నికల్లో బాగా ఉపయోగపడింది, కానీ అది ఇళ్ళలకే గానే పండగ కాదు. ఆయన వచ్చేసి ఎన్నేం చెప్పొచ్చు, అనుభవజ్ఞుడే, నో డౌట్. తర్వాత ఆలోచనలు ఉన్నాయి, నో డౌట్. ఏమున్నా వాస్తవాలే కదా. హామ్ పట్ అంటే సంపద సృష్టి కాదు కదా. కాకపోతే ఏమంటే ఆయన కొన్ని వినూత్న ప్రయోగాలు చేయబోతున్నాడు. వచ్చేసి మొత్తం రోడ్స్, సాగునీటిని, ఇవన్నిటిని ప్రైవేట్ పరం చేయబోతున్నాడు. ఇప్పుడు రోడ్స్ వచ్చేసి ఈరోజు నిన్న చెప్పడం వచ్చేసి మొత్తం ఏ విధంగా వచ్చేసి ఇప్పుడు నేషనల్ హైవేస్, టోల్ గేట్, అది ప్రజల నుండి రాబట్టేది కదా. అది వచ్చేసి ప్రభుత్వం మీద పడదు. రోడ్డు ఏమో వేరే వాళ్ళు వేస్తారు, టోల్ గేట్ ప్రజల నుండి రాబడతారు, గవర్నమెంట్కి వచ్చేసి రోడ్లు వేసినట్టు మంచి పేరు వస్తుంది. ఆ టైప్ వచ్చేసి ఈయన కూడా రేపు వచ్చేసి రోడ్స్ మీద వచ్చేసి పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అది టోల్ గేట్ వేసుకున్నట్టుగా ప్రైవేట్ ఇచ్చేసి ఆ విధంగా రోడ్లు బాగుపడినట్టు ఉంటుంది, ప్రభుత్వం మీద ఖర్చు లేనట్టు ఉంటుంది, ప్రజల మీదేమో ఇండైరెక్ట్ గా పడుతుంది. ప్రజలకు వచ్చేసి టోల్ గేట్ ఆ విధంగా వచ్చేసి ఒకటి చేయబోతున్నాడు. అదే పద్ధతి రేపు సాగునీటి ప్రాజెక్టులు కూడా ఆ టైప్ చేయబోతున్నాడు. కాబట్టి బడ్జెట్ భారం వచ్చేసి ప్రభుత్వం మీద, ఈ రోడ్ల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద ఇండైరెక్ట్ గా అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వచ్చేసి రోడ్ల మీద టోల్ గేటు, సాగునీటి ప్రాజెక్టుల మీద అది వచ్చేసి సెస్ ఇంకోటి ఏదో పేరు చెప్పి ఆడ వాటర్ సెస్ అనో ఏదో పేరు చెప్పి ప్రజల నుండి, రైతుల నుండి కలెక్ట్ చేసుకునే విధంగా చేసి ప్రభుత్వము బడ్జెట్లో కొన్ని ఐటమ్స్ కు తగ్గించుకొని దాని ఇంకా ఏమన్నా రేపు వచ్చే బడ్జెట్లో ఈ యొక్క సూపర్ 6 ఏమో అమలు చేయక తప్పదు. ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి అది నిరంతరం అడుగుతా. మీ లెక్కల ప్రకారం సూపర్ 6 అమలు కావాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందేనా? బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో వచ్చేసి కొత్త వేయాల్సిందే. సాగునీటి ప్రాజెక్టులకు, తర్వాత ఇండస్ట్రీస్ కు, రోడ్లకు వచ్చేసి కొత్త కోసి అది ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేసేసి ఆ బడ్జెట్ ను కొంత ఇక్కడ కేటాయిస్తారు వచ్చేసారి. ఈసారికి అది కూడా ఏం లేదు. ఈసారి చెప్పి కదా ఇంట్లో ఓన్లీ 4 వచ్చేసి ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ ఉండదు. నాకు తెలిసి తల్లికి వందనం ఇంప్లిమెంట్ ఉండదు, తర్వాత ఉన్న పార్షియల్ గా ఉంటుంది. దానికి సంబంధించి లోకేష్ గారు ముందే చెప్పారు కదా, ప్రతి తల్లికి న్యాయం జరగాలి, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఇక మళ్ళీ టచ్ చేస్తే లోటుపాట్లు లేకుండా సాఫీగా సాగిపోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలయ్యే విధంగానే చాలా లొసుగులు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు అప్పుడు చేసిన దానికి వీళ్ళు తీసుకున్న దానికి లెక్కల్లో చాలా తేడా ఉన్నాయంటూ కూడా క్లియర్ గా ఒక మెసేజ్ పంపించారు కదా. అప్పుడు చెప్తే కదా వచ్చేసి మొత్తం అప్పులు ఎంత ఉండదు, 10,86,000 చిత్రంగా. దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? ఇప్పుడు మీరు ఏం చేస్తారనేది కదా ఇప్పుడు సమస్య. ఇంకా జగన్ జగన్ వచ్చేసి ఆయనకు 11 సీట్లు ఇచ్చారు, పంపించారు, 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా పొద్దుసం ఆయన పాట పడుతుంటే ప్రజలు అనుకుంటారు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు డౌట్ వస్తారు ప్రజలకు. వీళ్ళు ఎంత ఎక్కువ ఊరిగా జగన్మోహన్ రెడ్డి తిన్నట్టు బాధన చేస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు డౌట్ వస్తుంది ప్రజలకు. కాబట్టి ఇంకా తగ్గించుకుంటే మేలు వచ్చేసి నా అభిప్రాయం. విజయభాస్కర్ గారు మీ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. వాయిస్ మ్యూట్లో ఉంది విజయభాస్కర్ గారు. వినిపిస్తుందా అండి? మీ వాయిస్ రావట్లేదు. ఓకే తులసిరెడ్డి గారు, ఓవరాల్ గా అయితే ఇంకా కాలయాపన తప్పితే ఓకే 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 చెప్పండి విజయభాస్కర్ గారు. చెప్పండి. సూపర్ 6 అయితే ఇప్పుడు అమలు సాధ్యం కాదు. ఆ నేపథ్యంలోనే ఈ లెక్కలు, అంకెల తమాషా, తారుమారు ఇదంతా తెర మీద తీసుకొస్తున్నారు. వీలైనా ఇంప్లిమెంట్ చేయడానికి టైం పట్టేలానే ఉంది, అది క్లియర్ గా తెలుస్తుంది అంటూ తులసిరెడ్డి గారు చెప్తున్నారు లెక్కలతో సహా. ఏమన్నా మేమేమన్నా కరెన్సీ నోట్లు ముద్రించి ఏమన్నా ఈ పథకాలు ఇంకా మా ఎజెండాలో లేని, మా మేనిఫెస్టో లేని మేమన్నా కరెన్సీ నోట్లు ముద్రించి మేమన్నా చేస్తామని చెప్పామా? జగన్ ప్రభుత్వ హయాంలో క్షీణించిన ఆర్థిక రంగం నుంచి దాన్ని గాడిలో పెట్టడానికి చేస్తున్న కృషి ఇప్పుడు జరుగుతుంది. మేము ఇచ్చిన అమలు చేసుకుంటూ వస్తున్నాము. పోతే వీటికి సంబంధించి విధానాల రూపకల్పన జరుగుతుంది.
త్వరలో ఇవన్నీ తెర మీద చూడబోతున్నారు. మేము ప్రజలు ఇంత మా మీద జగన్ గారి ప్రభుత్వంలో అల్లాడిపోయి అట్టుడికి పోయి ఆందోళనకు గురైన భయభ్రాంతులకు గురైనటువంటి వర్గాలు మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు ఒమ్ము చేసుకుంటే మాకు ఆయన బట్టిన గతే పడుతుంది. కాబట్టి మేము అందుకు సిద్ధంగా లేము. మేము మా ప్రజల మెప్పు పొందాలని ఉన్నాము. పైగా మాకు త్రికరణ శుద్ధి ఉంది, దేశభక్తి ఉంది, సేవ నెడుతుంది. కాబట్టి మేము ఆ దృక్పథంలో ఆలోచిస్తున్నాం. ఆ పందాల్లో కొనసాగడానికి అనేక బహుముఖాలుగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా పయనింపజేయడానికి జరుగుతున్న రూపకల్పనలో భాగంగా ఇవన్నీ కొద్ది మాసాల్లో మీరే మనం ఆ రోజు కామెంట్ చేసి ఈ రోజు అన్ని తెర మీదకి వచ్చాయి, రూపం సంతరించుకున్నాయనే రోజులు కూడా వస్తాయి, అందులో నో డౌట్. కాబట్టి వారేదో జగన్ గారి ప్రభుత్వ హయామో ఇదిని ఒక్కసారిగా 5 సంవత్సరాల పాటు కొల్లగొట్టినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేము 5 మాసాల్లో చక్కబెట్టాలంటే కష్టమమ్మా. జరుగుతున్నాయి, మరి రూపకల్పనలకి కొరవలేదు. కాబట్టి నిస్సందేహంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశభక్తి సేవానిరత కలిగిన ప్రభుత్వాలు కాబట్టి అందులో సందేహం లేదు. వాళ్ళేదో డెమోక్రసీలో వాక్ స్వాతంత్రం ఉంది, సభా స్వాతంత్రం ఉంది, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని ప్రజాప్రతినిధులను అసలు డిస్క్వాలిఫై చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన విధాన రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మరి ఇది నేతి బీరకాయ ప్రజాస్వామ్యం కాదు, మనం ఇది పిచ్చేడు చేతుల్లో రాయి కాదు. చక్కటి భారతదేశం, అందులో 140 కోట్లు క్రాస్ అయినటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యం, అందులో గాంధీ పుట్టిన దేశం, మరి అదే విధంగా బుద్ధుడు పుట్టిన దేశం, రాముడు వెళ్ళిన రాజ్యం, మరి అలాంటి అనేక బౌద్ధ దేశాల్లో మనం పర్యటిస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు మీరు భారతీయులు అని. అవునంటే భారతీయుల్ని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు, ప్రత్యేక గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. ఆ గౌరవ మర్యాదలు అందుకోవాలంటే ప్రజాప్రతినిధులు కూడా ఆదర్శంగా ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఈ దుష్ప్రచారం. తులసిరెడ్డి గారు, చిత్తశుద్ధి వరకు నో డౌట్ ఓకే వచ్చేసి సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఉంది. మిగతా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పారిశ్రామికంగా వ్యావసాయికంగా అన్ని డెవలప్ చేయాలి. చిత్తశుద్ధిలో నో డౌట్ చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో శంకించాల్సిన అవసరం లేదు. కానీ మనము నేల విడిచి సాము చేస్తే ఉపయోగం ఏముంటుంది? జుట్టు ఉంటే కదా, జుట్టు ఉంటే జడైనా వేసుకోవచ్చు, కొప్పైనా చుట్టుకోవచ్చు, వాళ్ళ జడ వేసుకోవచ్చు, 2 జడలు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు జుట్టు ఉంటే. అదేవిధంగా పిండి కొద్ది రొట్టె, పిండి ఉంటే ఇది రొట్టెలు ఏం చేయొచ్చు, పెద్ద రొట్టె చేయొచ్చు, చిన్న రొట్టె చేయొచ్చు. ఇక్కడ లేదు కదా, సరుకు ఉంటే కదా. వచ్చేసి బడ్జెట్ మీరు దాదాపు వచ్చేసి 2,94,000 కోట్లు పెట్టినప్పుడే మీరు వచ్చేసి యోగలానికి పెట్టలేకపోయారు, ఆడబిడ్డ నిధికి పెట్టలేకపోయినారు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టలేకపోయారు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పెట్టలేకపోయినారు. 2 పెట్టారు. తల్లికి వందనం కింద పార్షియల్ గా పెట్టారు, అన్నదాత సుఖీ కింద పార్షియల్ గా పెట్టారు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి చిత్తశుద్ధికి లోపం లేదు, కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయలేరు చాలా మటుకు. వచ్చే సంవత్సరానికి ఏదో కొన్ని తగ్గించేసేసి కొన్ని దీంట్లో కూడా పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఇది నిరంతరము వచ్చేసి కత్తి మీద సామే. ఎన్నికల కోసం వచ్చేసి చెప్పారు, తప్పదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా చెప్తున్నాయి, చెప్పినాక అవస్థపడుతున్నాయి. కానీ ఇది